నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మరియు పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గెలిపించాలని డాక్టర్స్ బృందం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరావుపేట 14వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి, డాక్టర్ హనిమిరెడ్డి, డాక్టర్ అజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ రహమతుల్లా, కంజుల రామకోట్ రెడ్డి, బండి వెంకటేశ్వర రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రచారం చేయడానికి డాక్టర్ల వింగ్, వైసీపీ డాక్టర్స్ వింగ్ 14వ వార్డు ప్రకాష్ నగర్ లో పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉంది. వాళ్ళందరూ చెప్తున్న ఒకే మాట, జగనన్న చెప్పారు చేశారు. మేము గత 5 సంవత్సరాల పాలన చూసాము. అతను ఇచ్చిన మేనిఫెస్టోలో 99% అమలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ మొత్తంలో హామీలు ఇచ్చారు కదమ్మా అంటే, మేము ఆయన 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో 650 హామీలు ఇచ్చారు. దాంట్లో పట్టుమని 10 కూడా అమలు చేయలేదు. మేము విజ్ఞతతో కలిగి ఉన్నాము. మేము జగన్ గారిని నమ్ముతాం, చంద్రబాబు నాయుడు గారిని నమ్మమని ప్రజలంతా ముక్త కంఠంతో చెప్తున్నారు. ప్రజలు కూడా మీరు ఆలోచించాలి. ఆయన 2014లో ఏమని చెప్పారు? రైతులకు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పారు. ఎన్ని లక్షలు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా బ్యాంకులో తీసుకొచ్చి ఇస్తానన్నారు, చేయలేదు. అట్లాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి సంపూర్ణ రుణమాఫీ అన్నారు, ఎంత ఉంటే అంత తీసేస్తానన్నారు, చేయలేదు. అది ఒక 87,000 కోట్లు, ఇది 14,000 చిల్లర కోట్లు, ఇవన్నీ కూడా ఎగవేశారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ఆడపిల్ల పుడితే చాలు 25,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు, అది చేయలేదు. అట్లాగే జాబు కావాలంటే బాబు రావాలని స్లోగన్ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులందరికీ ఇంటింటికి ఒక జాబ్ ఇస్తానన్నారు. ఒకవేళ ఇవ్వలేకపోతే నెలకు 2,000 చొప్పున ఇస్తానన్నారు నిరుద్యోగ భృతి. జాబు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇలా ప్రజలను వంచిన చంద్రబాబు నాయుడిని జనాలు ఎవరు నమ్మట్లేదు. కేజీ బంగారం ఇస్తానన్నా నమ్మట్లేదు, బెంజి కారు ఇస్తానన్నా నమ్మట్లేదు. ఇవన్నీ కూడా వాళ్ళ వృధా ప్రయాస. ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యి వాళ్ళని నమ్మట్లేదని అర్థమయ్యి ఇప్పుడు కొత్త పుకార్లు తీసుకొని వచ్చారు. ప్రజలను భయపెట్టి అయినా ఓట్లు వేయించుకోవాలని. ల్యాండ్ టైటిలింగ్ చట్టం చాలా అన్యాయం అయిందని చెప్పి దాన్ని మనం స్ట్రిక్ట్ గా అమలు చేసి ప్రజల ఆస్తులన్నీ జగన్ గారు రాయించుకుంటారని ఇది ఒక పుకారు పుట్టిస్తున్నారు. ఇది ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఇది ఏంటంటే 90 దేశాల్లో అమల్లో ఉంది ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఆ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులన్నిటికీ కూడా టైటిల్ కరెక్ట్ గా ఉండి మనం ఏ డిస్ప్యూట్స్ లేకుండా ఉంటుంది. భారతదేశంలో సివిల్ డిస్ప్యూట్స్ లో 66% ల్యాండ్ కి సంబంధించింది, 66% సివిల్ అవన్నీ కూడా ల్యాండ్ సంబంధించినవి. అదే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఉన్న దేశాల్లో అయితే <3%, 3% కంటే తక్కువ ఈ ల్యాండ్ సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ఇవి జగన్ గారు పాదయాత్రలో చూసి ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంది. ఈ భూ వివాదాల గురించి, సెటిల్మెంట్స్ కూడా భూ వివాదాల గురించి. మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా ఎవరో వచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు. ఒక ల్యాండ్ కి ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినా చేయగలరు. ఇలాంటిది నిరోధించాలి. ఒక వ్యక్తికి పక్కాగా టైటిల్ ఇచ్చి వాళ్ళని హక్కుదారు చేసి ఈ దురాక్రమణలని, సెటిల్మెంట్స్ ని నివారించడానికి రూపొందించిన చట్టం ఇది. సెంట్రల్ గవర్నమెంట్ 2009 నుంచి అమలు చేయాలని చూస్తున్నారు. 2019లో బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని సీరియస్ గా తీసుకొని దీన్ని అమలు చేయాలని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతున్నారు. దానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ పెట్టిన మేనిఫెస్టోని మోడీ గారు కూడా నమ్మలేరు. బీజేపీ వాళ్ళు టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమలు చేయలేని హామీలు ఇస్తున్నారని మోడీ గారు ఈ ప్రచారానికి దూరంగా ఉన్నారు. అండి, ఈరోజు వైసీపీ తరఫున 14వ వార్డులో ప్రచారం చేయడానికి డాక్టర్ల వింగ్ అందరూ వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం అందరూ చూసింది ఏంటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఈ 2 రోజుల నుంచి న్యూస్ పేపర్స్లో రావటము, సోషల్ మీడియాలో రావటం జరుగుతుంది. ఇంత జగన్ అన్న అందరికీ భూమి ఇస్తా, భూమి లాక్కుంటాడు అనే దుష్ప్రచారాన్ని మనమే తిప్పికొట్టాలా. ఇంత పేదలందరికీ సాయం చేసే మనసున్న మంచి మనిషి మళ్ళీ మన భూములు లాక్కుంటాడు అనే దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలా. మన భూములు లాక్కోవడం కాదు, మన భూమికి ఒక స్థిరమైన హక్కు కల్పించడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్ తప్ప మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే సపరేట్ స్కీమ్ అయితే కాదు. అది అందరూ అర్థం చేసుకోవాలా. దీనివల్ల మన భూమి మీద లాక్కుంటారు, మన భూమి మీద గవర్నమెంట్ చేతుల్లో పోద్ది, జగన్ ఏదో అమ్ముకుంటాడు, ఇంకేదో చేస్తారని చాలా మంది ఈ న్యూస్ పేపర్లోను, సోషల్ మీడియాలోను చాలా దుష్ప్రచారం జరుగుతుంది. అసలు జగనన్న మనస్తత్వానికి విరుద్ధంగా జరుగుతుంది ఇదంతా. సో మనకి భూమి ఇచ్చే అతను మనకు భూమి ఎందుకు లాక్కుంటాడు? ఇది ఒక్కటే అందరూ ఆలోచించాలా. అసలు లాక్కునే పరిస్థితి అయితే లేదు. ఎంతో స్థిరంగా ఉన్నాడు జగన్. మన గవర్నమెంట్ కూడా అంతే స్థిరంగా ఉంది. తన స్టెబిలిటీ కూడా చెప్పే మాటలో కూడా, చెప్పే స్పీచ్లో కూడా ఎంతో స్టెబిలిటీగా ఉన్నాడు. అంతే స్థిరంగా మన జగనన్నని మనం కాపాడుకుందాం.
మన నెక్స్ట్ సెకండ్ టర్మ్ కూడా జగన్ అన్న వచ్చే విధంగా పోరాడదాం. జై జగన్. జై జగన్. చందు ఆర్కే న్యూస్. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని శ్రీరంగాపురం గ్రామంలో పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కేఈ శ్యాంబాబుకు గ్రామంలోని మహిళలు మంచినీటి గురించి సమస్యలు వివరించారు. తాను ఎమ్మెల్యే అయిన మరుక్షణమే మంచినీటి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. అదేవిధంగా శ్రీ పాలుట్ల రంగస్వామి వారి గుడి వరకు రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపడతామన్నారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి ఓటు వేయాలన్నారు. ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుకు ఒక ఓటు, తనకు ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.